హలో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్3. ఈ వీడియోలో మనం వచ్చేసి కార్నిక్ సెట్టింగ్స్ గురించి తెలుసుకున్నాం. అసలు కార్నిక్స్ బోట్ అంటే ఏంటంటే, ఈ బోట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఛానల్ని ఫాలో అవుతుంటే మీకు అర్థమవుతుంది. మేము మీకు ఇక్కడ కంటిన్యూస్గా మీకు ఇక్కడ ప్రాఫిట్స్ ఇస్తూ ఉంటాం. సో ఆ ప్రాఫిట్స్ కోసము మీకు వచ్చే సిగ్నల్స్ ఉంటాయి, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇలా మనము చూస్తే ప్రీవియస్ నుంచి మేము సిగ్నల్స్ ఇస్తున్నాం కదా, సో వాటి ప్రాఫిట్స్ ఇవి. బట్ సిగ్నల్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది అనమాట. పలానా దగ్గర మీరు పలానా కాయిన్, పలానా లెవరేజ్, పలానా డైరెక్షన్లో, పలానా టార్గెట్స్కి, పలానా ఎంట్రీ ప్రైస్కి, పలానా స్టాప్ లాస్కి ఎగ్జిట్ అవ్వాలని ఇలా మొత్తం ఇన్స్ట్రక్షన్ వస్తుంది. ఇది మీరు కావాలనుకుంటే నార్మల్గా ట్రేడ్ చేస్తారు. బట్ నాకు పని ఉంది, నేను ట్రేడ్ చేయలేను, కాబట్టి నాకు ఒక బోట్ ఉంటే ఆ బోట్ నా కోసం ట్రేడ్ చేస్తే ఎలా ఉంటుంది? సో మనకు ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్, ఈ ఎక్స్చేంజ్లో మీ డబ్బు ఉంటుంది. కానీ ఇక్కడ మీరు నార్మల్గా వచ్చి మాన్యువల్గా ట్రేడ్ చేస్తారు. కానీ మనం కానీ కార్నిక్స్ బోర్డ్ని యూజ్ చేసామంటే ఈ ఛానల్లో జరిగే విషయము డైరెక్ట్గా మీకు ఇక్కడ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అనేది జరుగుతుంది అనమాట. సో అది ఎలా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు కార్నిక్స్ అని టైప్ చేయండి. సో కార్నిక్స్ అని టైప్ చేసినప్పుడు మీకు చాలానే వస్తాయి. బట్ అందులో కార్నిక్స్ ట్రేడింగ్ బోర్డు ఈ 33,000 మెంబర్స్ ఉండేదాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న స్టార్ట్ సింబల్ని క్లిక్ చేయాలి. సో వన్స్ స్టార్ట్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రీవియస్లో కార్నిక్స్ ట్రేడింగ్ బోర్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది. సో దాని గురించి ఇప్పుడు మనకు అనవసరం. ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేయాలనే తెలుసుకుందాం. సో మనం కార్నిక్స్ ట్రేడింగ్ బోర్డ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఓపెన్ కార్నిక్స్ ట్రేడింగ్ బోర్డ్ అని క్లిక్ చేస్తే మీకు కార్నిక్స్ ట్రేడింగ్ బోర్డ్ అనేది ఇట్లా టెలిగ్రామ్ నుంచి ఇన్బిల్ట్ బోర్డ్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మీకు క్లిక్ హియర్ అని క్లిక్ చేసినప్పుడు అది వెబ్సైట్ స్టైల్ కూడా వెళ్తుంది. వెబ్సైట్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అలాగే మీకు టెలిగ్రామ్లో బోర్డు లాగానే మీకు ప్లే స్టోర్లో కూడా బోర్డు దొరుకుతుంది. బెస్ట్ మీరు టెలిగ్రామ్లో యూజ్ చేసుకుంటే సరిపోద్ది. బట్ మీకు ఇంకా బాగా కన్వీనియన్స్ కావాలనుకుంటే మీరు అక్కడి నుంచి కూడా యూజ్ చేయొచ్చు. సో వన్స్ ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకు డాష్ బోర్డు ఆల్రెడీ క్రియేట్ అయింది కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, బట్ మీకు ఏం కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది అంటే అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ అకౌంట్ ఏ అకౌంట్ అంటే మీ యొక్క ఎక్స్చేంజ్ అకౌంట్ ఇక్కడ రావాలన్నమాట. సో ఎక్స్చేంజ్ అకౌంట్ రావడం కోసం మనం మామూలుగా డాష్ బోర్డులో కూడా మీరు చూస్తే ఇక్కడ మీకు ఏమైనా ట్రేడ్స్ రన్ అయ్యే విషయం ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు ఏ ట్రేడ్స్ చూపించడం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్రియేట్ ఏ ట్రేడ్ అనేది మీకు అనవసరం. ఫస్ట్ మీరు క్రియేట్ చేయొచ్చు మీరు ఓన్ కూడా, బట్ మీకు నేను అది చెప్పడం లేదు. జస్ట్ ఛానల్లో మేము ఇచ్చేది లేదా మీకు ఎవరైనా ఇచ్చేది అది ఎలా యూజ్ అవుతుందనే విషయం గురించి మాత్రమే మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు. సో దానికోసం మనం ఏం చేయాలంటే క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇందులో కార్నిక్స్ ఏ ఎక్స్చేంజెస్తో వర్క్ అవుతుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు బైబిట్ ఎక్స్చేంజ్ కావాలనుకుంటే బైబిట్ క్లిక్ చేయండి. బైబిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బైబిట్లో బేసిక్గా మేము ఇచ్చేది USDT కాంట్రాక్ట్స్ అనమాట. ఇన్వర్స్ స్పాట్ మేము ఇవ్వడం లేదు. బట్ మీకు అవి కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ మేము ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఆ సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఆ సిగ్నల్స్ కూడా వర్కౌట్ అవుతాయి. దెన్ మనకు అది ఇక్కడ కనెక్ట్ చేయాలంటే మనకు ఒక కీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎలా అయితే మీకు డిఫరెంట్ ఫోన్స్ అట్ ఏ టైం ఛార్జింగ్ పెట్టడానికి మనకు ఒక USBకే డిఫరెంట్ కేబుల్స్ ఉంటాయి. సో అలా మనకి API అనేది ఒక కేబుల్ అనమాట. సో ఈ కేబుల్ ఇక్కడ నుంచి తేవాలి. సో బేసిక్ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్. దేన్ని కనెక్ట్ చేస్తుంది? తెలుగు వెబ్3 అనే ఛానల్ని మీ యొక్క ఎక్స్చేంజ్ని కనెక్ట్ చేస్తాను. సో తెలుగు వెబ్3లో ఉండే ఛానల్లో వాళ్ళు చెప్పే విషయాలు దాన్ని ఫాలో అవుతుంది ఇక్కడికి వచ్చి. సో ఆ ఫాలో అవ్వడానికి ఫస్ట్ మీరు కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. సో బైబిట్ ఎక్స్చేంజ్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ ఓపెన్ చేసిన ఇంటర్ఫేస్లో API అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ API అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ నేను కీస్ క్రియేట్ చేసిన కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది. మీకు చేయని వాళ్ళకి నార్మల్గా చూపిస్తుంది. సో క్రియేట్ ఏ కీ నౌ అని క్లిక్ చేసి సెల్ఫ్ జనరేటెడ్ అనవసరము, మీరు సిస్టమ్ జనరేటెడ్ కీ తీసుకోండి. అండ్ సిస్టమ్ జనరేటెడ్ కీ తీసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ పార్టీ అనేది మీరు క్లిక్ చేయకూడదు. బట్ ఇక్కడ ఏదైతే రీడ్ ఓన్లీ ఉందో ఆ రీడ్ ఓన్లీ కాదు, అది రీడ్ అండ్ రైట్కి పెట్టండి. సో నో IP అడ్రస్ రిస్ట్రిక్షన్ కూడా ఉండాలి. అండ్ యూనిఫైడ్ ట్రేడింగ్ని మాత్రమే టిక్ మార్క్ పెట్టండి. మిగతాయి ముట్టద్దు, అవి మీకు అనవసరం. మీకు ఏ ప్రాబ్లం లేదు, బికాస్ మీరు API వాడినా సరే మీ విత్డ్రావల్స్ అనేది ఎవరు తీసుకోలేరు. ఇక్కడ చూడండి అసలు ఎనేబుల్ చేసే ఆప్షనే రాదు. వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చెక్ చేసుకొని రీడ్ అండ్ రైట్ డెఫినెట్గా ఉండాలి. అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అండ్ అక్కడ ఒక నేమ్ పెట్టుకోవాలి దీనికి. సో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇట్లా నేను ఒక నేమ్ ఇచ్చేసా. అండ్ సబ్మిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే మనం ఏదైనా సెక్యూరిటీ కోడ్ పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ కోడ్కి మనకు లైక్ మొబైల్ నెంబర్ కానీ మెయిల్కి కానీ వీటన్నిటి సెక్యూరిటీ కోడ్స్ వస్తాయి. ఆ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మీరు టైప్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ టైప్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు API కీ వచ్చింది. సో ఈ API కీని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు మీ నోట్ ప్యాడ్లో కావాలంటే. సో Ctrl+V అండ్ దెన్ మళ్ళీ API సీక్రెట్ కీ
కంట్రోల్ కాపీ పేస్ట్ అండ్ కంట్రోల్ డన్. కనెక్ట్ ద బోట్ అండి. మనం బోట్ని కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఏమైంది, ఈ ఛానల్ ప్రస్తుతానికి బోట్తో కనెక్ట్ అయింది. ఇక్కడ వరకే మనకు పని జరిగింది, ఛానల్ బోట్ కనెక్ట్ అయింది. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ మాత్రమే వర్క్ జరిగింది, ఇంకో సైడ్ తెలుగు వెబ్3 వర్క్ జరగాలి. సో తెలుగు వెబ్3 వర్క్ జరగడం కోసం మీరు ఫస్ట్ ఈ ఛానల్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా లిస్ట్ చూపిస్తుంది అనమాట, మీరు ఏ ఛానల్స్లో ఉన్నారు అని. సో ఫస్ట్ దానికి మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఒక బోట్ని క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం అకౌంట్ని క్రియేట్ చేసినాం ఇక్కడ, తర్వాత ఇప్పుడు బోట్ని క్రియేట్ చేస్తాం. సో మై బోట్స్కి వచ్చినప్పుడు ఏ బోట్ లేదు ఇక్కడ. సో ఇక్కడ DCA బోట్స్ మీకు అనవసరము, DCA బోట్స్ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, సిగ్నల్ బోట్ మాత్రమే కావాలా. సో ఇక్కడ 2 ఉంటాయి. సో మై బోట్స్ వెళ్ళి సిగ్నల్ బోట్లో క్రియేట్ బోట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు బోట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ బోట్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏ ఛానల్కి కనెక్ట్ చేస్తున్నాం అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఎన్నైనా ఛానల్స్ మీకు చూపించవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించే ఛానల్స్ని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు తెలుగు వెబ్3 కావాలంటే ఆ తెలుగు వెబ్3ని మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. కానీ మీరు జాయిన్ వెంటనే అయ్యి ఉంటే అది తొందరగా చూపించదు. సో ఆ తొందరగా చూపించడం కోసము మనము ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం రిఫ్రెష్ చేసుకొని చెక్ చేసుకోండి. మనకి ఇక్కడికి ఆటోమేటిక్గా బోట్ అనేది చూపించాలి బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మన ఛానల్ నేమ్ కనిపించాలి, ఇంకా అప్డేట్ కాలేదు. బేసిక్ ఏదైనా ఛానల్లోకి అట్లా టెస్టింగ్ చేసేటప్పుడు టైం పడుతుంది. రైట్ నో ఇక్కడ కనిపించే నా దగ్గర ఉండే వేరే ఛానల్ లిస్ట్లో కూడా నేను ఇట్లా క్లిక్ చేసుకున్నాను. ఆ లిస్ట్ తీసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఏంటనేది చూద్దాం. బేసిక్గా తెలుగు వెబ్3 అనేది మీకు కనిపించినప్పుడు అదే మీరు తీసుకోవాలి. ఎనీథింగ్ మీరు వేరే వాళ్ళ దగ్గర కూడా జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు. సో పర్ ట్రేడ్ ఒక $10 అని పెట్టుకోండి. సో ఇదేంటంటే మీరు సెట్టింగ్స్ ఇస్తున్నారనమాట, నా బోట్ ఈ పని చేయాలి, ఇంత ఫండ్స్ మాత్రమే వాడాలి అని చెప్పడానికి. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ కానీ మీరు క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా వస్తాయి. సో $10 మాత్రమే తీసుకోవాలి. ఫిక్స్డ్ USDT పర్సెంటేజ్ అంటే ఇంత పర్సెంటేజ్ కూడా తీసుకోవచ్చు, 10% అట్లా. సో ఫిక్స్డ్ USDT పెట్టండి. అండ్ దెన్ మనం ఎంట్రీస్. సో ఎంట్రీస్ ఏంటంటే ఛానల్ కొన్ని మనకి ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ఛానల్ అంటే మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కాకుండా మీరు పెట్టుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఛానల్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్కి ఛానల్ అని మీరు ఉంచండి. బట్ ఫస్ట్ గ్రేస్ ఎంట్రీ అనేది క్లిక్ చేయండి. గ్రేస్ ఎంట్రీ ఏంటంటే కొన్నిసార్లు ప్రైస్ దగ్గరకు వచ్చి ఎంట్రీలు కావు, బట్ గ్రేస్ ఎంట్రీ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ట్రేడ్ అనేది ఈజీగా ఎంట్రీ అవుతుంది అనమాట. దెన్ టేక్ ప్రాఫిట్ ఆప్షన్. సో టేక్ ప్రాఫిట్ ఆప్షన్స్లో మనము పర్సనల్గా పెట్టుకోండి, ఎందుకంటే మీకు కొన్ని కస్టమ్స్ చెప్తాను, అవి మీరు ఫాలో అవ్వండి. బేసిక్గా మీరు వాడుతుంటే ఈవెన్లీ డివైడ్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. కానీ మీరు కస్టమ్లోకి వచ్చి ఇక్కడ ఉంది కదా, మేము ఇక్కడ బేసిక్గా మీకు 4 అట్లా ఇస్తూ ఉంటాం. సో 4 టార్గెట్స్ ఇచ్చినప్పుడు అది ఆ టార్గెట్స్ ఎలా రీచ్ అవుతాయి ఏంటి, 1 టార్గెట్ 2 టార్గెట్ 3. సో ఈచ్ టార్గెట్లో ఎంత ప్రాఫిట్ తీసుకోవాలనేది కూడా మీరే డిసైడ్ చేయొచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్ట్రాటజీ ఏం చెప్పాను, 50 అనుకోండి. 50, 30, 10, 10. సో ఇక్కడ 100 రావాలి. సో 100% వచ్చింది. లేదు మీరు ఇంకా స్ట్రాటజీని మార్చుకోవాలా, 40, 20. ఎందుకు ఇలా చేయాలంటే బేసికలీ ఫస్ట్ టార్గెట్స్ ఎక్కువ రీచ్ అవుతాయి కాబట్టి మనం మ్యాక్సిమం ప్రాఫిట్ ఫస్ట్ టార్గెట్ తీసుకోవాలన్నమాట. దెన్ ఫస్ట్ టార్గెట్ తగిలి మార్కెట్ రివర్స్ వస్తూ ఉంది. సో అప్పుడు మీరు మీ ప్రాఫిట్స్ని కాపాడుకోవడం కోసం మూవింగ్ టేకింగ్ ప్రాఫిట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ ఎంట్రీ అని బెటర్. వన్స్ ఫస్ట్ ఎంట్రీ మీట్ అయిన తర్వాత మీకేంటంటే మార్కెట్ ఒకవేళ రివర్స్ వచ్చినా సరే స్టాప్ లాస్ అనేది ఎంట్రీ దగ్గరికి వస్తుంది. సో సెకండ్ టార్గెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ ఫస్ట్ ఎంట్రీ దగ్గరికి అలా మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో స్టాప్ లాస్ తద్వారా మీరు ఏంటంటే సేఫ్ అవుతారు. దెన్ ఇక్కడ స్టాప్ ఉంది కదా, ఇక్కడ స్టాప్లో కూడా మీరు ఏమి యూజ్ చేయొద్దు, ఇది మీకు అవసరం లేదు. ఈ సెట్టింగ్స్ కూడా మీరు అవసరం. సో సింపుల్ థింగ్స్ ఏంటంటే మీరు ఏపీఐని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలా, అవసరమయ్యే సెట్టింగ్స్ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు ఇచ్చేసాను. సో ఇక వేరే సెట్టింగ్స్తో మీకు అనవసరం అనమాట, వాటి గురించి మీరు ఆలోచించొద్దు కూడా. మీరు ఎనీథింగ్ ఎంత $1 కావాలని ఇక్కడ పెట్టుకోవచ్చు. వన్స్ ఇక్కడ అంతా పెట్టేసిన తర్వాత మీరు ఇక్కడ క్రియేట్ ఎ బోట్ అనే ఆప్షన్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత బోట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఛానల్ వాళ్ళు ఇచ్చింటే ఇలా ఫాలో అవ్వాలనుకుంటుంది, బట్ బేసిక్గా మేమైతే ఏమి ఇయ్యమో అందుకు అది అలా చూపిస్తుంది మీకు. మీరు 10% పెట్టేసిన తర్వాత ఆటోమేటిక్గా క్రియేట్ ఏ బోట్ అని క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. మీరు మీ బోట్కి ఎన్ని నేమ్స్ అయినా ఇవ్వచ్చు, నేను దాన్ని ఇచ్చేసాను ఇప్పుడు. సో క్రియేట్ ఏ బోట్, ఫిక్స్డ్ USDTని కూడా పెట్టచ్చు మీరు, బట్ ఫిక్స్డ్ USDTనే యూజ్ చేయండి.
సో క్రియేట్ ఏ బోట్ అన్నప్పుడు క్రియేట్ అండ్ యాక్టివేట్ ద బోట్ అంటే బోట్ కూడా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే అక్కడ వస్తే మీకు స్టార్ట్ అవుతుంది అనమాట వర్క్ అయినట్టు. సో మాది ఫ్రీ ఛానల్ కాబట్టి ఇక్కడ వీళ్ళది ఉన్న ఛానల్ లిస్ట్లో ఉండే దాంట్లో వాళ్ళు మీకు కొన్ని డేస్ మాత్రమే ఇచ్చారు కాబట్టి అంతే ఉంటుంది. మీరు బోర్డ్ని ఎప్పుడైనా డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. సో ఇవి సెట్టింగ్స్. మీకు ఇన్ కేస్ ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు వీడియోను 2-3 సార్లు చూస్తేనే అర్థమవుతుంది, ఎందుకంటే కొత్తగా ఉంటుంది కాబట్టి. ఇంకా మీకు ఏదైనా డీటెయిల్గా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి నేను ఇంకా బాగా చేస్తాను. సో అలాగే మేము మీకు డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అండ్ మోర్ ఓవర్ అక్కడ మీకు నేను నాన్ కేవైసీ ఎక్స్చేంజ్ లింక్స్ కూడా ఇచ్చాను. వాటిని మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది అండ్ మాకు బెనిఫిట్ ఉంటుంది. సో స్టే ట్యూన్ విత్ తెలుగు వెబ్ 3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.